శ్రేష్టమైన దినం. ఆయన సన్నిధిలో ఆయన్ని మహింపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. చిన్న మాట చదువుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. లేవీ వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకొని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైనట చూచి 3 నెలలు వానిని దాచెను. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి గొప్ప దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం నుంచి మీరు మాతో ఉండి ఈ మధ్యాహ్న వేళ మీ మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రపంచం ఈరోజు ఒక ప్రత్యేకమైన దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అదేంటంటే చెప్పండి, మదర్స్ డే. తల్లులైన మీ అందరికీ శుభాభివందనాలు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ మదర్స్ డే సందర్భంగా తల్లిని ఉద్దేశించి లేకపోతే తల్లిదండ్రులను ఉద్దేశించి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో తల్లులైనటువంటి వారు వారి బిడ్డల్ని ఎలా పెంచారో కొన్ని చక్కని విషయాలు రాయబడ్డాయి. అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహం లింకన్ ఆయన తన జీవిత కాలంలో ఓ మాట చెప్పాడంట. ఆ మాట ఏంటంటే, దైవభక్తి గల తల్లి ఉంటే ఎవరు అనాథులు కాదు, అందరూ ధనవంతులే అన్నాడంట. హల్లెలూయా. ఎవరుంటే? దైవభక్తి గల తల్లి ఉంటే ఆ కుటుంబానికి ఆ బిడ్డలకి ఎలా ఉంటారంటే దీవెనకరంగా ఉంటారు. మంచి తల్లులు అంటే, మంచి తల్లులు అన్నామంటే ఒకవేళ చెడ్డవారు కూడా ఉంటారంటారా? మంచి తల్లులు అన్నామంటే ఒకవేళ ఉంటారేమో. అయితే ఓ తల్లి ఓ బిడ్డను 9 నెలలు మోస్తుంది. అది ఎక్కడ అంటే కడుపులో. అలాగే అదే బిడ్డ జీవితంలో ఒకవేళ హృదయంలో జీవితాంతం వస్తుందంట. హల్లెలూయా. ఒకవేళ కుమారుడు తప్పు చేసినా లేకపోతే కష్టపెట్టినా, ఓ తల్లిని నిందించిన, ఓ తల్లిని హేళన చేసిన, అవమానపరిచిన, అది ఎక్కడ దాచిపెట్టుకుంటుందంటే హృదయంలోనే దాచిపెట్టుకుంటాం. తల్లి లేకపోతే తండ్రిని తిట్టిన వారు లేరంటారా? కొట్టిన వారు లేరంటారా? కొంతమంది కొట్టేవారు ఉంటారు, కొంతమంది తిట్టేవారు ఉంటారు, కొంతమంది ఒకవేళ హేళనగా మాట్లాడేవారు కూడా ఉంటారు.
అయితే తల్లి ఒక బిడ్డను కడుపులోనేమో 9 నెలలు కడుపులో ఒకవేళ చిన్న బిడ్డలు ఏం చేస్తానంటే కాలుతో తంతా ఉన్నప్పుడు బయటికి చెప్తుందా అంటే కడుపులోతోనేనా చెప్పదు, ఒకవేళ బయట అంటే తన్నాలన్న ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ చెప్తున్న మాటల్లో ఒకవేళ హృదయములో తల్లి జీవితాంతం కూడా ఏం చేస్తుందంటే తన బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటుంది. ఒక ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని అంటారు. ఒక ప్రయోజనకరమైన లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన ప్రతి ఒక వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అయితే ఆ గొప్ప వ్యక్తిగా మార్చబడడానికి కొంతమంది అనుకుంటారు, ఒకవేళ ఆ గొప్ప వ్యక్తి ఉన్న వెనుక స్త్రీ అనగానే ఒకవేళ తన భార్య ఏమో అని అనుకుంటా ఉంటారు చాలా మంది. నేనైతే అంటాను, ఒక వ్యక్తి ప్రయోజకునిగా మార్చబడే దాని వెనుక నిశ్చయముగా ఆ స్త్రీ పాత్ర ఎవరిది అంటే నేనైతే తల్లి పాత్రే అంట. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న ఈ నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో ఒక తల్లి కనబడుతుంది. ఆ తల్లి ఎవరు అంటే యోకేబేదు. చెప్పండి పేరు, యోకేబేదు. ఈ తల్లి ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఆ మొదటి 2 వచనాల్లోనే 2వ వాక్యం, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైనడు చూచి 3 నెలలు వానిని దాచిపెట్టెను. ఇప్పుడు 3 నెలలు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దాచిపెట్టింది. ఎవరిని దాచిపెట్టింది అని అంటే తన కుమారుడిని. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఆ కాలం ఏ కాలంలో ఒకవేళ మగబిడ్డ పుడితే రాజు ఆజ్ఞ ఏంటంటే చంపివేయాలి. ఒకవేళ మీరు చంపటం మీకు ఇష్టం లేకపోతే ఆ మగబిడ్డను తీసుకువెళ్ళి నైల్ నదిలో పడేయాలి. ఇది రాజాజ్ఞ. ఎందుకు రాజాజ్ఞాపించాడు? ఇశ్రాయేలీలు కానాన్లో కరువు వచ్చిందని చెప్పి ఆనాటి కాలంలో ఐగుప్తులో సమృద్ధి ఉన్న కారణం చేత యోసేపు కాలంలో వీరు ఎక్కడికి వచ్చారు అంటే వీరు ఐగుప్తు దేశానికి వచ్చారు. యోసేపు పరిపాలిస్తున్న 145 సంవత్సరాలు వీరు ఎలా ఉన్నారంటే క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, లేకపోతే సమృద్ధికరంగానే ఉన్నారు. 145 సంవత్సరాల తర్వాత అక్కడ ఫరోలు, ఒకవేళ ఫరోనే రాజు, ఆ ఫరోలు యోసేపు ఎరుగనటువంటి ఫరోలు వచ్చారు. ఆ వచ్చిన తరువాత హింసలు ప్రారంభించబడ్డాయి, సమస్యలు ప్రారంభించబడ్డాయి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వీరు వెళుతున్నారు. అందుకే సంఖ్యకు ఇశ్రాయేలీలు విస్తరిస్తూ ఉన్నారు. అందుకనే మొదటి అధ్యాయములో వారు ఎలా ఉన్నారు అంటే ఒక మాట మనం చదివితే 12వ వాక్యంలో, మొదటి అధ్యాయం 12వ వాక్యంలో, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఏం చేశారంటే విస్తరించి వారు ప్రబలుతూ వచ్చారు. ఇప్పుడు ఆ కారణం చేత ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఫరో అనుకున్నాడు, మనకంటే వీరు ఎక్కువైపోతే మనల్నే ఒకవేళ మన మీదకి యుద్ధంకి వస్తారేమో, ఒకవేళ మనల్ని చంపేస్తారేమో, లేకపోతే వారే మన మీద పెత్తనం చేస్తారేమో అనుకున్నాడేమో. ఇప్పుడు ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏమన్నాడంటే ఒకవేళ ఈ అక్కడి నుంచి వచ్చినటువంటి వారిలో మగ బిడ్డలు పుడితే వారిని చంపేయాలి. అటువంటి పరిస్థితిలో చాలా మంది చంపబడుతూ ఉన్నారు.
అక్కడ మంత్రసాలలో వచ్చి వారు ఏం చేస్తున్నారు, హెబ్రీ స్త్రీలను ఒకవేళ పురుట్లోనే మగబిడ్డ పుడితేనేమో చంపివేయటం, లేకపోతే వారిని ఎత్తుకెళ్ళి నైన్ నదిలో పడేయటం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ తల్లి 3 నెలలు దాచిపెట్టిందంట. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. చూడండి, అక్కడ 3 నెలలు ఎవరి ఒడిలో ఉన్నాడు అంటే తల్లి ఒడిలో ఉన్నాడు. ఈ 3 నెలల తర్వాత తల్లి ఒడిలో నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే నైలు నదిలోనికి వెళ్ళాడు. చాలా మంది తల్లులు వారి కుమారులను నైల్ నదిలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆమె పడేయటానికి ఇష్టపడలేదు, కానీ ఒక జమ్ము పెట్టి చేసి ఆ జమ్ము పెట్టిలో అతను పెట్టి నైల్ నదిలో వదిలిపెట్టింది. మిరియాము ఉంది కదా, తన అక్క, అదుగా వెళ్లే విధంగా చక్కని ప్లాన్ చేశారు. ఆనాటి కాలంలో నదిలో స్నానం చేయడానికి రాజకుమార్తె వచ్చింది. ఇప్పుడు ఆ పెట్టులో ఏముందో చూద్దామని తీస్తే చక్కని సుందరుడైన బాలుడు కనపడ్డాడు. ఇప్పుడు ఆ బిడ్డ అలా కనపడగానే మీ కొరకు పెంచటానికి ఒక దాదీని తీసుకురమ్మంటారా అని అడిగింది. మనకు తెలిసిన సందర్భమే కాబట్టి తీసుకురమ్మంటారా అని అడిగి తన తల్లి ఒడిలోనికే ఆ బిడ్డను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు నైలు నదిలో నుంచి రాజకుమారు ఒడిలోనికి వెళ్ళి మరలా తల్లి ఒడిలోనికి వచ్చారు. తల్లి ఒడిలో కొంతకాలం పెరిగిన తర్వాత మరలా రాజమందిరములోనికి మోషే కొనుపోబడినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ మాటల ద్వారా ఒక వ్యక్తి, ఒక గొప్ప నాయకుడిగా మోషే వెనుక ఎవరున్నారు అని అంటే నేనైతే అంటాను, తన తల్లి ఉంది. ఓ తల్లిదండ్రులు ఆ బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలి, ప్రయోజకులుగా మార్చబడాలి. మన బిడ్డలు ప్రయోజనకరంగా ఉండాలి అని అంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? మొదటిగా మన బిడ్డలను మనం ఎలా పెంచాలి అని అంటే వారిని విశ్వాసములో పెంచడానికి మన బిడ్డలను పెంచే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకోవాలి. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదివితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజ ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టారు. ఇక్కడ ఈ మాట చదివించడానికి గల కారణం ఏంటంటే అక్కడ విశ్వాసమును బట్టి వారు ఏం చేశారంటే రాజు ఆజ్ఞకు వారు ఏం చేయలేదంటే భయపడలేదు. రాజు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటి అంటే మగబిడ్డలను చంపటమే రాజాజ్ఞ. అయితే విశ్వాసమును బట్టి ఈ కుమారుడు విశ్వాసమును బట్టి, వారిలో ఉన్న ఒకే ఒక విశ్వాసం ఏంటంటే అందరూ చంపబడుతున్న కాలంలో ఇదిగో ఈ కుమారుడు తన ప్రజలను రక్షిస్తాడు అన్న విశ్వాసం వారు కనపరిచారు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు, కానీ వారిలో ఆ తల్లిదండ్రుల్లో ఉన్న ఒక విశ్వాసం ఏంటి అంటే తల్లిదండ్రుల్లో ఉన్న ఆ విశ్వాసం ఏంటి అంటే ఇదిగో ఈ కుమారుడు తన ప్రజలను రక్షించటానికి ఒక రక్షకుడుగా ఉంటాడు అన్న విశ్వాసం వారు కనపరిచినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి అని అంటే తప్పకుండా మన బిడ్డలను ఎలా పెంచాలంటే విశ్వాసాన్ని బట్టి పెంచాలి, వారిని విశ్వాసములో పెంచాలి. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వీరు కూడా ఆ మాటను బట్టి విశ్వాసమును బట్టి రాజ ఆజ్ఞకు వారు ఏం చేయలేదు అంటే భయపడలేదు. 3 మాసాలు ఆ చిన్న బిడ్డను వారు ఏం చేస్తూ వచ్చారంటే దాచిపెడుతూ వచ్చారు. ఈరోజు మన జీవితాల్లో విశ్వాసమును బట్టి మనం కూడా విశ్వాసములో పెంచాలి.
విశ్వాసములోనే బిడ్డలను ఆ తల్లిదండ్రులు విశ్వాసం కలిగి అలాగే విశ్వాసములో వారిని పెంచేవారిగా దేవుడే మనల్ని సిద్ధపరచునుగాక. కాబట్టి నిశ్చయముగా మన పిల్లలను మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో పాటు వాను కూడా విశ్వాసములో పెంచే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందుకనే మొదటిది, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని ఎలా పెంచడానికి ఇష్టపడ్డారు అంటే విశ్వాసములో పెంచడానికి ఇష్టపడ్డారు. రెండవ మాట, ఒకవేళ మన పిల్లల భవిష్యత్ కొరకై ఒకవేళ వారు ప్రయోజకులుగా మార్చబడాలి అని అంటే, వారు దీవెనకరంగా ఉండాలి అని అంటే, వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అంటే, విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి మనం 19వ వాక్యాన్ని మనం చదువుదాం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం. నీవు లేచి రేయి మొదటి జామున మరుపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలండి. ఈ మాటలో మనకి కనబడే చక్కని మాట ఏంటంటే, నీవు లేచి రేయి మొదటి జామునే నువ్వేం చేయాలంటే మొరపెట్టాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీవు దేవుని తట్టు చేతులెత్తాలి. దీన్ని బట్టి నేను అంటాను, మన పిల్లలను మనం ఎలా పెంచాలంటే ప్రార్థనలో పెంచాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ తల్లిదండ్రుల గురించి మాట్లాడాలి అని అంటే, ఒకవేళ తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే తప్పకుండా ఆ బిడ్డలు దీవెనకరంగా మార్చబడుదురుగాక. ఆమె నిజమేనంటారా? ఒకవేళ నా కుటుంబం లేకపోతే నా తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే, వారు నిత్యము ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతిరోజు. ఒకవేళ మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయట్లేదా అని అన్నారనుకోండి, మీరు చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నారు కదా. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్ కొరకై ప్రతిదినము కనిపెడుతూనే ఉంటారు. ఒకసారి ఒక సేవకురాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మోళ్ళు ఎక్కడున్నారు అని అడిగారు. అడిగితే వాళ్ళు కర్లపల్లిలో ఉంటున్నారు, ఒకవేళ ఇక్కడికి రమ్మంటే రావట్లేదు అని అంటే, ఆ పాశం గారు అంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉండగలిగితే అక్కడే ఉంచండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా మీ గురించి మీ పరిచర్య గురించి మాత్రం ప్రార్థన చేయటం మానరు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిశ్చయముగా ఒకవేళ ఈ ఎండాకాలంలో కొంచెం అమ్మ ఇక్కడ ఉండడానికి వాతావరణానికి కొంచెం ఒకవేళ బాగా వేడి వచ్చేస్తుంది, నేను ఇక్కడ తిరగలేను అని చెప్పి 4 రోజులు ఉండమన్నా ఉండదు. కానీ ఎక్కడున్నా వాళ్ళు మాత్రం మన కొరకు ఏం చేస్తూ ఉంటారంటే నిత్యము ప్రార్థన చేస్తూ. కాబట్టి మన బిడ్డల భవిష్యత్ కొరకు కూడా ఒకవేళ మనం కూడా, అందుకనే రేయి మొదటి జామునే నీ పసిపిల్లల కొరకై నువ్వేం చేయాలంటే దేవుని తట్టు చేతులెత్తాలి. ఓ తల్లి తన బిడ్డలను ఎలా పెంచాలి అని అంటే విశ్వాసములో పెంచాలి. ఓ తల్లి మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. ఒకవేళ తల్లిదండ్రులు బిడ్డలను ఎలా పెంచాలంటే వారిని ప్రార్థనలో పెంచాలి. ప్రార్థన తప్పకుండా మన బిడ్డల భవిష్యత్తుకై అది దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. కాబట్టి మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడే కొన్ని ఆటంకకరమైన పరిస్థితులు కూడా దేవుడు ఏం చేయగలడు అంటే మార్చగలడు. కాబట్టి ప్రార్థన ద్వారా బిడ్డలు ఎలా మార్చబడతారు అంటే వారు దీవించబడతారు.
అందుకని ఇంకో మాట చెప్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వాక్యం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవలో నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. చూచినగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌళ్ళ మీద వాటిని రోయవలెను. చాలా ఈ మాటను బట్టి నేనేమంటానంటే, ఓ తల్లిదండ్రులుగా విశ్వాసముతో పెంచుతూ, ప్రార్థనలో పెంచుతూ, మూడవది వారిని వాక్యములో పెంచాలి. దానికి స్తోత్రం చెప్దామా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఎలా పెంచాలి? వాక్యములో పెంచాలి. అందుకని ఈ మాటలో అంటాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండాలి. ఎక్కడుండాలంటే దేవుని మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. మామూలు పలకల మీద అయితే అవి ఏమవుతున్నాయంటే చెడిపోతాయి. అందుకని వాక్యాన్ని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యంలో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. అవి ఏం చేస్తాయి అంటాడంటే, ఒకసారి ఆ మాట దగ్గరికి వద్దామా? ఆజ్ఞలను హృదయపూర్వకంగా నువ్వేం చేయాలంటే గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడిచే సంవత్సరాలను, శాంతిని నీకు కలగ చేస్తాయి. అందుకని ఈ మాటలు, నా కుమారుడా నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు. ఉపదేశం ఏం చేస్తుంది అనంటే, ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో కూడా నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఇప్పుడు మొదటిగా తల్లిదండ్రుల హృదయంలో ఏమి నింపబడాలంటే వాక్యం నింపబడాలి. అందుకనే నీ కుమారులకు వాటిని ఏం చేయాలంటే అభ్యసింప చేసి, నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, ఒకవేళ నువ్వు త్రోవలో నడుస్తున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు, లేస్తున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒకవేళ కూర్చున్నా, పండుకున్నా, లేచినా, ఒకవేళ త్రోవలో వెళుతున్నా మనం ఏం మాట్లాడాలంటే వాక్యాన్ని మాట్లాడాలి. మన నోట దేవుని మాటలు వస్తూ ఉండాలి. ఒకవేళ దేవుని మాట ఏం చేయగలదు అంటే వారి జీవితాలను మార్చగలదు. ఒకవేళ మన ప్రభావం, అందుకనే ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఒక వ్యక్తి మీద తండ్రి కంటే కూడా తల్లి ప్రభావమే ఎక్కువగా ఉంటుందంట. దానికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరుంటే తండ్రి ప్రభావం కంటే ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది? తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాక్యములో మనం నింపబడి, వాక్యములో మనం నిలిచి, వాక్యములో మనం నడుస్తూ, వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఇంట్లో కూర్చున్నా, త్రోవలో వెళుతున్నా, ఒకవేళ లేచినా, నడిచినా మన నోట దేవుని మాటలు ఉండునుగాక. మన దైవజనులు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు మన సంభాషణ ఒకవేళ ఏ పరిస్థితిలో మాట్లాడినా బైబిల్లో ఉన్న మాటలతో, ఎలా అంట, బైబిల్తో ఉన్న మాటలతో మనం మాట్లాడుకోగలిగితే అది చాలా బాగుంటుంది అని అన్నారు. ఒకవేళ బైబిల్లో తిట్టిన సందర్భాలు ఉన్నాయా అమ్మా? బైబిల్లో తిట్టిన సందర్భాలు ఉన్నాయా? మన వాళ్ళు తిడితే
బూతులే వస్తాయి తప్ప ఇంకేం రావేమో. బైబిల్లో తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ తిట్టడం అంటే నిద్రపోతా అంటాం కూడా తిట్టు కిందే. ఏమన్నా ఎక్కడ నిద్రపోతున్నాడు? ఒక దైవజనుడే, కానీ ఎవరి చేత ఒక మాట అనిపించుకున్నాడు, ఓ ఈ నిద్రపోతా నువ్వు లేచి నీ దేవునికి మొరపెట్టు, ఒరి వెర్రివాడా అని అన్నాడు. అది కూడా తిట్టే. ఎవరన్నాడు వెర్రివాడా అని? దేవుడే అన్నాడు ధనవంతు. ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే ఏంట్రా అన్నట్లు. అంటే మన సంభాషణ, మనలో ఉన్న ఆత్మీయత పెరగాలి అంటే మీరు కూడా ఒకవేళ ఇది ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుండిద్దేమో. ఏది ప్రాక్టీస్ చేస్తే? మీ మాటల్లో ఒకవేళ ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటున్నప్పుడు మీ మాటల్లో దేవుని దైవికమైన మాటలతో మనం మాట్లాడుకోగలిగితే ఇంకా వాక్యం మనలో ఇంకెక్కువగా పనిచేయునుగాక. నిశ్చయంగా బయట ఒకవేళ విశ్వాసులు మాట్లాడుకుంటున్నప్పుడు బైబిల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఇంకొంచెం జ్ఞానం, ఇంకొంచెం అధికమైన జ్ఞానం చేత దేవుడే మనల్ని నింపుతూ ఉంటాడు. కాబట్టి ఒక ఉపదేశం అనేది నీ హృదయంలో నిలిచిపోవాలి. అందుకని నీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలంటే కృపాసహితంగా ఉండాలి. అందుకనే ఉపదేశం ఏం చేస్తుంది అని అంటాడంటే, సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 33వ వాక్యంలో మాట్లాడు, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఉపదేశాన్ని వినేవాడు ఎలా ఉంటాడంటే నెమ్మదిగా ఉంటాడు. వాడు కీడు వస్తుందేమో అన్న భయం లేకుండా వాడు జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనలో వాక్యం పనిచేస్తే ఆ ఉపదేశానుసారమైన జీవితాన్ని మనం జీవించగలిగితే తప్పకుండా అందుకనే మన బిడ్డల్ని ఎలా పెంచాలంటే, ఒకటి మనం విశ్వాసమును బట్టి విశ్వాసములో పెంచాలి. రెండవది ప్రార్థనను బట్టి ప్రార్థనలో పెంచాలి. మూడవది ఒకవేళ వాక్యాన్ని బట్టి వాక్యంలో పెంచాలి. ఈ మూడు మన జీవితాలు చేయగలిగితే మన బిడ్డలను దేవుడు ప్రయోజకులుగా మార్చుడుగాక. నిశ్చయముగా మన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి. ఏ తల్లి కోరుకోరు చెప్పండి? ఏ తల్లి తమ బిడ్డలు ఎలా ఉండాలనుకుంటుంది చెప్పండి? ప్రతి తల్లి తమ బిడ్డలు ఎలా ఉండాలనుకుంటుందంటే ఉన్నతంగానే ఉండాలి అనుకుంటుంది. ఆమె మీరు మీ బిడ్డల గురించి ఉన్నతంగా ఉండాలనుకుంటారా, లేకపోతే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు? కాబట్టి తల్లిలో ఉన్న ఒకవేళ లక్షణాలు చెప్పాలి అంటే, ఒకవేళ తల్లి ఓ బిడ్డను తన గర్భములో నిర్మిస్తుంది అని చెప్పచ్చు. తల్లి ఒక బిడ్డను ఏం చేస్తుందంటే పోషిస్తుంది. ఒకవేళ పాలిచ్చి పెంచుతారు కదా. ఇప్పుడు ఫస్ట్ పోషణ ఎవడు? తల్లి కదా. ఒకవేళ తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందంటే తన ప్రాణంతో సమానంగా ప్రేమిస్తుంది. మొన్న ఒక సంఘటన, బోట్లో వెళ్తా ఉన్నారు. అందరూ బోట్లో వెళ్తున్నప్పుడు వారికి జాకెట్లు ఇస్తారా? ఓ బిడ్డ అలాగే తల్లి ఒడిలోనే పనుకుని ఇద్దరు చనిపోయారు. మొన్న రీసెంట్గా జరిగిన ఒక వారం లేకపోతే ఒక 2 వారాల కిందట జరిగిన సంఘటనే. ఆ తల్లి, నా చేతిలో ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఒకవేళ ఇద్దరు చనిపోయారు. ఒకవేళ ఆ తల్లి తమ బిడ్డను అలాగే చనిపోయినా కూడా ఆ ఇద్దరు ఆ బిడ్డను పట్టుకునే ఉంది తప్ప వదిలిపెట్టలేదు. అంటే పోతే నేను పోయిన తర్వాత నువ్వు పోతావు, కానీ ఒకవేళ అక్కడ
చాలా మంది చల్లా చెదురైపోయి కొన్ని చనిపోయినటువంటి, ఒకవేళ ఆ సముద్రంలో లేకపోతే ఆ నదిలో వెళ్తున్నప్పుడు ఒకవేళ చనిపోయారనుకోండి, ఎటు కొట్టుకెళ్ళిపోతాయో తెలియదు. చనిపోయిన శవాలు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని అయితే కొన్ని రోజుల తర్వాత బయటపడతా ఉంటాయి. కానీ ఆ తల్లి ఆ బిడ్డను హత్తుకునే ఉంది. అలాంటి ప్రాణత్యాగాన్ని ఇంకెవరు చేయలేదేమో. అందుకనే తల్లి బిడ్డలకు ఏమిస్తుందంటే జ్ఞానాన్ని ఇస్తుంది. తల్లి బిడ్డలను కాపాడాలని చూస్తుంది. తల్లి బిడ్డలను అందుకనే ఆదరిస్తుంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని అంటాడు దేవుడు. ఒకవేళ తల్లి బిడ్డల కొరకై వేదన పడుతుంది అంటే అది ప్రసవ వేదన పడుతున్నప్పుడు వేదన పడుతుంది అని చెప్పాలి. తల్లి బిడ్డలను ఏం చేస్తుందంటే కనిపెడుతుంది. కనిపెట్టాలి మన బిడ్డలు కూడా ఎలా నడుస్తున్నారు, లేకపోతే వారి నడతను కనిపెడుతూ, అలాగే దేవుడు కూడా మన బిడ్డల నడతను కనిపెడుతూ ఉన్నాడు. తల్లి తన బిడ్డల యందు ఏం చేస్తూ ఉంటుందంటే సంతోషిస్తుంది. వారు ప్రయోజకులైనప్పుడు, వారు ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత తల్లి ఆ బిడ్డలను బట్టి ఆనందిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తల్లిలో ఉన్న లక్షణాలే. యోకేబేదు జీవితంలో కూడా ఒకవేళ ఆ బిడ్డను ఆనాటి కాలంలో హెబ్రీ స్త్రీలు, లేకపోతే అంతకుముందు దాకా ధర్మశాస్త్రం లేదు, ఒకవేళ ధర్మశాస్త్రం లేనప్పుడే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం లేనప్పుడే ఆ తల్లి విశ్వాసమును బట్టి మోషేని పెంచింది. ఇదిగో రక్షించడానికి ఒక వ్యక్తి అవసరం, ఇదిగో విడిపించడానికి ఒక వ్యక్తి అవసరం, ఆ వ్యక్తి ఈ బిడ్డే అవ్వాలన్న విశ్వాసంతో ఒకవేళ మోషే తల్లి పెంచింది. అలాగే మోషే వారిని ఒక గొప్ప నాయకుడిగా, బంధకాల్లో ఉన్న వారిని విడిపించటానికి ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఆ కారణం ఎవరు అంటే, ఆ గొప్ప నాయకుని వెనుక ఎవరున్నారంటే ఓ తల్లిదండ్రులు ఉన్నారు. వారు భయభక్తులు కలిగిన వారు, వారు విశ్వాసం కలిగిన వారు, వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. ఇక్కడ ఒక తల్లి గురించి చెప్పాను. మనకు తెలిసిన తల్లులే. హన్నా గురించి కూడా మనకు తెలుసు. గొడ్రాలు పిల్లలు లేక ఎంతో వ్యాధం చెందుతూ ఉంది. ఒకరోజు మందిరంలోకి వెళ్ళి ఆ మూలను కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది, మూలుగుతూ ఉంది. ఆనాటి కాలంలో ఒకవేళ మద్యాన్ని లేకపోతే ద్రాక్షారసాన్ని తాగి కూడా ఒకవేళ మందిరానికి వచ్చేవాళ్ళేమో, ఏమో. ఒకవేళ మద్యం తాగొచ్చావా అంటున్నాడు దావీదుడు. కాదయ్యా, నేను ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాకు బిడ్డలు లేరు. ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే ఒక మొక్కుకుంది. ఏమన్నంటే, ఇదిగో నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీకు అర్పిస్తాను, సమర్పిస్తాను. అందుకని ఒకవేళ యోకేబేదు గురించి మనం ఒక మాటలో మనం చెప్పాలి అంటే, ఆమె తమ బిడ్డల పట్ల సంరక్షించుకున్న తల్లిగా యోకేబేదుని చెప్పచ్చు. ఒకవేళ హన్నా గురించి మనం మాట్లాడితే, హన్నా సమర్పించిన తల్లిగా మనం చూస్తాం. సమర్పించింది కుమారుడిని. ఎక్కడ సమర్పించింది అంటే, చిన్న పాలు విడిచిన వెంటనే ఎత్తుకెళ్ళి దేవుని సన్నిధిలో వదిలిపెట్టొచ్చింది. పాలు విడిచిన వెంటనే. ఒకవేళ మనమైతే అనుకుంటాం, ఒకవేళ దేవుని సేవ ఎప్పుడు చేస్తారు అంటే, ఒకవేళ కొంచెం వయసు వచ్చిన తర్వాత అప్పుడు చేయొచ్చులే అని అనుకోవచ్చు. కానీ ఆ తల్లి దేవుని దగ్గర ఏదైతే మొరపెట్టిందో, ఏదైతే పొందుకుందో, తిరిగి దేవునికి సమర్పించినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఆ తల్లి ఒకవేళ సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా,
సమూయేలు ఒక ప్రార్థనాపరుడిగా, సమూయేలు ఒక న్యాయాధిపతిగా తన జీవించినంత కాలంలో ఓ చక్కని మాట అతని గురించి రాయబడింది. చదువుదామా? సమూయేలు గ్రంథం, సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వాక్యం చదువుదామా? కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. చాలా 19వ వాక్యంలో కూడా సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయున్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. చాలండి. ఇక్కడ ఒక సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా, సమూయేలు ఒక ప్రార్థనాపరుడుగా, సమూయేలు ఒక న్యాయాధిపతిగా తమ జీవితంలో ఒక చక్కని మాట రాస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే అతని మాటలలో ఏది తప్పిపోలేదు. అతని మాటలలో ఏది తప్పిపోకుండా తన జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు అని అంటే అతని వెనక ఎవరున్నారు చెప్పండి? ప్రార్థనాపరురాలైన తల్లి ఉంది. దీన్ని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒకవేళ నేను అంటాను, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక విశ్వాసంలో ఆమె ఉంది. తన విశ్వాసం ఏంటంటే నాకు కుమారుని ఇస్తే నేను ఇస్తాను. ఇదే విశ్వాసం. ఇచ్చిన కుమారుణ్ణి ప్రార్థనతో పెంచింది. ఇచ్చిన కుమారుని ఎత్తుకెళ్ళి దేవుని సన్నిధిలో నీవు ఇక్కడ ఉండాలి. ఆనాటి కాలంలో ఏలీ కుమారులేమో వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇప్పుడు ఏలీ దగ్గర ఎవరు పరిచారకుడుగా ఉన్నారు అంటే సమూయేలు చిన్న బిడ్డగా ఉండి అక్కడ పరిచర్య చేస్తా ఉన్నారు. ఓ రోజు నిద్రపోతా ఉన్నప్పుడు సమూయేలు అని పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాయనా నన్ను పిలిచావా అన్నాడు. ఎవరిని? ఏలీ దగ్గరికి వెళ్ళి, నేను పిలవలేదు అని వెళ్ళి పడుకో. మరలా ఇంకోసారి సమూయేలు అని పిలవగానే మరలా వెళ్ళి లేపాడు, నాయనా నన్ను పిలిచావా అని. రెండోసారి అర్థమైపోయింది, ఇదిగో దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు. దేవుని స్వరం వినే స్థితిలో ఆ బిడ్డ ఉన్నాడు అంటే చిన్ననాటి నుంచి ఒకవేళ తల్లి తనను ఎలా పెంచింది, ఇదిగో నీవు ప్రతిష్ఠితుడువు ఆడో చక్కని మాట ఉంటుంది. ఇదిగో నాకు కుమారునిస్తే అతని యొక్క తల మీద క్షౌరపు కత్తిని నేను పెట్టను అంటే ఒక ప్రత్యేకమైన వాడిగా, పరిశుద్ధుడిగా పెంచడానికి తల్లి తమ కుమారుణ్ణి పెంచే విషయంలో ఎలా ఉందంటే ఒక ప్రత్యేకత తీసుకుంది. మన జీవితాల్లో కూడా మనం కూడా మన బిడ్డలు పెంచే విషయంలో మనం పరిశుద్ధంగా ఉంటూ మన బిడ్డలు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని కోరుకో. అందుకని ఆ పరిశుద్ధతతో పాటు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినే స్థితిలోనికి సమూయేలు వెళ్ళాడు అంటే సమూయేలు అని పిలిచాడు, దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి అందుకనే సమూయేలు పెద్దవాడైన తరువాత ఆయన మాటల్లో ఏది తప్పిపోలేదు. ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి, ప్రార్థనాపరుడు, అతనిలో అనేక మందికి దీవెనకరంగా సమూయేలు ఉండడానికి గల కారణం నేనైతే అంటాను, అతని వెనుక ఒక ప్రార్థనాపరురాలైన తల్లి ఉంది. మన బిడ్డల వెనుక మనం ప్రార్థన ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగితే వారిని దేవుడు ప్రయోజకులుగా చేయనుగాక. కాబట్టి మనం ప్రార్థించే తల్లులుగా, ఒకవేళ ఈరోజు మదర్స్ డే కాబట్టి తల్లులే అని చెప్తున్నాను, కాబట్టి ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉంటాయి. మన బిడ్డల భవిష్యత్తును దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఇంకో తల్లి చెప్తాను, ఒకసారి రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వాక్యం చదువుదామా? అప్పుడు జబదయి కుమారుల తల్లి ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె,
నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండనిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమడుగుచున్నారో అది మీకు తెలీదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిది. ఆయన, మీరు ఈ గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపున నా ఎడమ వైపునను కూర్చుండునిచ్చుట నా వశములో లేదు. నా తండ్రి ఎవరిని సిద్ధపరచునో వారికే దొరుకునని చెప్పాను. ఇక్కడ ఒక తల్లి మనకు కనబడుతుంది. ఈ తల్లి ఒక ఆశతో దేవుని దగ్గరికి వచ్చి నమస్కారం చేయటం అంటే వందనాలు పెట్టి అంటుందంట. ఏమంటుందంటే, అయ్యా నీ రాజ్యంలో మా ఓడు ఒకడేమో కుడి పక్కన ఉండాలి, ఇంకొకడేమో ఎడం పక్కన, ఎప్పుడు నీ పక్కనే ఉండాలయ్యా. యేసయ్య ఆ మాట అంటాడు, అసలు మీరేం అడుగుతున్నారో తెలుసా, మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా అని అక్కడ అంటున్నాడు. ఏమంటాడంటే, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా? ఇప్పుడు మీరు త్రాగబోయే గిన్నెలోనిది, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? పక్కనే ఉన్నారు కదా, తల్లి అక్కడే ఉంది. వాళ్ళిద్దరిని ఎండబెట్టుకొచ్చి యేసయ్యతో మాట్లాడుతున్న మాటలు, నేను త్రాగబోయేది మీరు త్రాగగలరా? ఇప్పుడు యేసయ్య ఏం తాగుతున్నాడు? గిన్నెలోనిది. అంటే ఆ గిన్నె దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే శ్రమలకు సాదృశ్యం. అందుకని అంటాడు కదా, ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు ప్రభువా, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే. యేసుక్రీస్తు వారు శ్రమలు పడబోతున్నారు. యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే వనములో ఆయన అప్పగించబోతున్నాడు. అంటే క్రీస్తు ఆయన యేసయ్య తన ప్రాణాన్ని ఇవ్వడానికి అప్పగించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఆ స్థానం గురించి, పరలోకంలో ఉన్న ఆ స్థానం గురించి మాట్లాడితే, నేను చేయగలిగినది మీరు చేయగలరా? ఎప్పుడైతే ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తే, ఒకవేళ యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్న శిష్యుల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? దగ్గరగా ఉన్న శిష్యులు, యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్న శిష్యులు ముగ్గురు. ఆ ముగ్గురులో మొదటి పేతురు, రెండవది యోహాను, మూడవది యాకోబు. ఇప్పుడు ఈ పేతురుని పక్కన పెడితే ఆ పక్కనున్న ఇద్దరు ఎవరు? ఈ జబదయి కుమారులే. ఈ జబదయి అనే ఆ తల్లి పేరు, జబదయి అనేది యోహాను తండ్రి పేరు, ఆ పేరు సలోమి. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు వారు వారితో, నేను త్రాగుచున్నది మీరు త్రాగగలరా అన్న మాటలో, ఆత్మీయ కోణంలో దేవుని కొరకు ధైర్యంగా శ్రమలు అనుభవించటానికి కూడా సిద్ధపడి దేవుని కొరకు ముందుకు సాగారు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. యోహాను అయితే ఆయన శ్రమల్లో సిలువను వెంబడించిన వారిలో యోహాను ఉన్నాడు. ఒకవేళ నేను అంటాను, ఒకవేళ సంఘం హింసింపబడుతున్నప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటే మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే యాకోబు, చివరి హతసాక్షి ఎవరంటే యోహాను. దేవుని కొరకు ధైర్యంగా ముందుకు వెళ్ళిన వారిలో, దేవుని కొరకు ధైర్యంగా స్వార్థ ప్రకటించిన వారిలో, దేవుని ప్రత్యక్షత పొందుకున్న వారిలో ఎవరు కనబడతారు అంటే యాకోబు ముందుగా. మనకు తెలుసు, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో చనిపోయింది ఎవరు అంటే ఈ యాకోబే. అందరికన్నా చివరిగా చనిపోయింది, వృద్ధాప్యంలో శ్రమలన్నీ అనుభవించి దేవుని ప్రత్యక్షతను పొందుకొని. ఒకరోజు సలసల కాగుతున్న ఆ నూనెలో వేస్తే పొక్కడిలాగా ఏమవ్వాలి? కాలిపోవాలి. కానీ నూనెలో వేసిన ఆయన ఎలా వచ్చాడు? ఫ్రెష్గా వచ్చాడండి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆనాడు అగ్నిగుండంలోనికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వెళ్ళి వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా ఏమవ్వలేదు. నూనెలోనికి వెళ్ళి నూనె కాగులో నుంచి బయటకు వచ్చి
పద్మాస్ ద్వీపంలో వేశారు. దేవుడు తన ప్రత్యక్షతనంతా ఇచ్చాడు. జరగబోతున్న విషయాలు ప్రకటన గ్రంథం అంతా యోహాను చేత రాయించి చివరిగా దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి వ్యక్తుల్లో యోహాను మనకు కనబడతాడు. ఈ మాటను బట్టి ఒకవేళ అక్కడ నా కుడి పక్కన నా ఎడం పక్కన మీరు కూర్చుంటారో కూర్చోరో నాకు తెలియదు, కానీ దేవుని కొరకు ఒక బలమైన సాధనాలుగా నిలబడడానికి కారణం, వారి వెనుకున్న కారణం ఏంటి అంటే, ఎవరంటే తల్లి, ఇదిగో వీరిని నీతోనే ఉంచు. నేను అనుకుంటాను ఒకవేళ అక్కడ యేసయ్య చెప్పలేదు, కానీ ఒకవేళ వారు దేవుని కొరకు హతసాక్షులు అయ్యారు కదా, వారి కొరకు ఓ మంచి బహుమానాలు సిద్ధపరచాడు. వారి కొరకు దేవుడు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. వారి కొరకు దేవుడు ఒక గొప్ప బహుమానాలను సిద్ధపరిచాడు. వారు ఆ ఘనత తెచ్చుకోవడానికి నేనంటాను వారి వెనుక ప్రోత్సాహకరంగా ఎవరున్నారంటే వారి తల్లి ఉంది. ఆ తల్లి సమర్పించకపోతే, ఒకవేళ మన జీవితాల్లో కూడా మనం దేవునికి సమర్పించుకుని మన బిడ్డలను కూడా దేవుని పనిలో, ఒకవేళ పరిచర్యలో మన బిడ్డలు కూడా ఎలా ఉండాలంటే పరిచర్యలో ఇన్వాల్వ్మెంట్ కనపడాలి మన బిడ్డలు. ఒకవేళ ఆ తల్లి అనుకుంది నా బిడ్డలు నీతోనే ఉండాలయ్యా, ఇంకంతకన్నా యోగ్యత వారి జీవితాల్లో ఏం లేదు. అందుకని ప్రియమైన శిష్యుడిగా యోహాను ప్రియమైన శిష్యుడిగా ఎదుగుతూ వచ్చాడు. నా ప్రియ శిష్యుడు అన్నాడు. తన రొమ్మును ఆడుకుని ఉన్నట్లుగా మన యోహాను గురించి మనం చదువుతాం. నేనంటాను ఈ మాటను బట్టి అంత ప్రియముగా ఎంచబడడానికి తల్లి వారిని సమర్పించటమే. అందుకని ఈ 3 విషయాలు చెప్పొచ్చు. వారి జీవితంలో ఆ తల్లి విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చింది. రెండోది, ఆ తల్లి వారి గురించి ప్రార్థన చేస్తుంది. తల్లి వారిని దేవుని బోధలో పెంచుతుంది. అందుకని ఈ 3 విషయాలు ప్రతి తల్లి దగ్గర ఈ 3 విషయాలు చెప్పొచ్చు. హన్నా దగ్గర కూడా చెప్పొచ్చు. విశ్వాసంతోనే అడిగి విశ్వాసంతోనే పొందుకుంది. ఒకవేళ ఆ బిడ్డ కొరకు తల్లి ప్రార్థించి ఉండదంటారా? ప్రార్థించింది. తర్వాత ఆ బిడ్డను ఎక్కడ పెంచాలనుకుందంటే దేవుని వాక్యంలో పెంచాలనుకుంది. యోకేబేదు చేసిన పని విశ్వాసంలో పెంచింది. యోకేబేదు రెండవది ప్రార్థనలో పెంచింది. యోకేబేదు దేనిలో పెంచిందంటే వాక్యములో పెంచింది. ఇంకొక వ్యక్తిని పరిచయం చేసి ముగిస్తాను. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చివరి 2-3 లైన్లు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకీలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నా. పౌలు గారు తిమోతిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వలో నేను చూశాను, అలాగే అదే విశ్వాసం నీ తల్లిలో చూశాను, అదే విశ్వాసం నీలో చూశాను. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 3 తరాలకు సంబంధించిన మాట ఇది. ఒకవేళ అవ్వ అంటే అమ్మమ్మ అనుకుందాం, అదే అమ్మమ్మ, తిమోతి యొక్క అమ్మమ్మ, తిమోతి తల్లి, తర్వాత తిమోతిలో ఆ విశ్వాసం. మన జీవితాల్లో కూడా ఇక్కడ యునేకే అంటే తిమోతి తల్లి. ఒకవేళ యునేకీకి ఉన్న తన యజమాని గురించి బైబిల్లో ప్రస్తావించలేదు, కానీ చరిత్రలో చెప్పే మాట ఒక గ్రీకు దేశస్థుడు అని అంట. యునేకే చేసుకుంది ఎవరంటే గ్రీకు దేశస్థుడు. అంటే ఆనాటి కాలంలో వీళ్ళు ఒకవేళ యూదులు అయితే వారు గ్రీకు దేశస్థులు, అంటే అన్యులు, దేవుని ఎరుగునటువంటి వారు. ఒకవేళ కుటుంబంలో భార్య అంటే ఒక తల్లే రక్షించబడితే తండ్రి యొక్క
గుణగణాలు వారిలో ఎక్కువ పనిచేయలేదు, కానీ తల్లి వారిని ఎలా పెంచిందో మన తిమోతిని చూస్తాం. ఈనాటి కాలంలో చాలా మంది గురించి ఆలోచిస్తే యజమానులు వారంతగా విశ్వాసంలో లేకపోయినా బిడ్డలను విశ్వాసంలో పెంచే ఆ కృపను దేవుడిచ్చినందుకే సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. నిశ్చయంగా బిడ్డల మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుందంటే తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ తండ్రిలో విశ్వాసం లేదు, కానీ ఎవరిలో విశ్వాసం ఉంది? తల్లిలో విశ్వాసం. ఆ విశ్వాసములోనే తిమోతి పెరిగినట్లుగా మనం చూస్తాం. ఈ మాటను బట్టి నేనేమంటానంటే, ఒకవేళ యునేకీలో ఉన్న విశ్వాసమే ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి వచ్చింది. యునేకీలో ఉన్న ప్రార్థన జీవితమే ఎవరిలోకి వచ్చి ఉండొచ్చు? తిమోతికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ యునేకి ఎలా అయితే ఉపదేశంలో ఎదుగుతుందో, అలాగే తిమోతి కూడా నా కుమారుడా కృపచేత బలవంతుడు కమ్ము అని అంటాడు. అంటే ఉపదేశములో ఎవరు ఎదుగుతూ వచ్చారంటే తిమోతి కూడా ఎదుగుతూ వచ్చారు. అందుకనే మూడు మాటలు తల్లిదండ్రులుగా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక చక్కని మాట ఏంటంటే, ఒకటి, మన పిల్లలను విశ్వాసములో పెంచాలి. ఇప్పుడు విశ్వాసములో పెంచాలంటే ముందుగా ఆ విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసమును బట్టి మన పిల్లలను విశ్వాసంలో పెంచాలి. రెండవది, ప్రార్థనను బట్టి ప్రార్థనలో పెంచాలి. మూడవది, వాక్యాన్ని బట్టి మన పిల్లలను కూడా వాక్యములో పెంచాలి. ఇప్పుడు మనలో ఈ మూడు మొదట మనలో లేకపోతే మన బిడ్డలను మన వాటికి అప్లై చేయాలి. ఆమె మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనలో ప్రార్థన ఉండాలి. మూడవది, మనలో వాక్యం పని చేయాలి. ఈ మూడు మనలో ఉంటే ఆ మూడు మన బిడ్డల్లో ఆపాదించి వారి ఆత్మీయ జీవితాల కొరకై కనిపెడితే తప్పకుండా వారు భవిష్యత్తును దేవుడు దీవెనకరంగా మారుస్తారు. అందుకనే ఆ తల్లిదండ్రులు మోషేలో ఒక గొప్ప నాయకుని చూడగలిగారు. ఒకవేళ సమూయేలు అయితే ఓ ప్రవక్తను చూడగలిగారు. ఒకవేళ దేవుని కొరకు అతిసాక్షులుగా మారటం, ధైర్యవంతులుగా ఎవరిని చూడగలిగారు అంటే జబదయి చూడగలిగింది. ఒకవేళ విశ్వాసములో ఎదుగుటం ఎవరిని చూస్తామంటే తిమోతిని మనం చూస్తాం. కాబట్టి అలా అనేక మందికి ఆశీర్వాదకరంగా నేటి తల్లులు దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉంచునుగాక. కాబట్టి ప్రత్యేకంగా ఈ మదర్స్ డే సందర్భంగా చెప్పబడిన ఈ మాటలు మన జీవితాలకు, లేకపోతే ఆత్మీయ తల్లులుగా నిశ్చయముగా మీరు విశ్వాసములో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, వాక్యములో ఎదుగుతూ మీ బిడ్డలను కూడా అలా పెంచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. అందరం తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవాన్ని కొందనాలు. వాక్యం మీది, మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మాటల చేత మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిశ్చయముగా నిజమే ప్రార్థించే తల్లులు దేవా వారి బిడ్డల జీవితాలు మేలుకరంగా మార్చారు. చరిత్రలో సుసన్న వెస్లీ 10 మంది బిడ్డలను ప్రార్థనతో పెంచుతున్నప్పుడు జాన్ వెస్లీ ప్రపంచాన్ని కదిలించిన వ్యక్తిగా మేము చూడగలం. దేవా ఇంకా అనేక మంది చరిత్రలో కూడా వారి వెనుక ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే మా ఆత్మీయ జీవితాల్లో మేము కూడా విశ్వాసమును బట్టి, ప్రార్థనను బట్టి, అలాగే వాక్యాన్ని బట్టి మా బిడ్డలను అలా పెంచుకునే కృపను మీరే మాకు దయచేయండి. నిశ్చయముగా విశ్వాసములో మా బిడ్డలు ఎదగాలి, ప్రార్థనలో మా బిడ్డలు ఎదగాలి. అంత మాత్రమే కాదు, ఉపదేశములో మా బిడ్డలు ఎదిగే కృపను మీరు మా అందరికీ దయచేయండి. చిన్న బిడ్డలందరినీ బలపరచండి.
యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.